ఎందుకని అక్కడ తక్కువ డబ్బులు వస్తాయి కాబట్టి. పట్టణాలకు ప్రయారిటీ ఇస్తున్నారు. ఆ తర్వాతన విదేశాలకు ప్రయారిటీ ఇస్తున్నారు. ఇక్కడ చదువుకున్న వాళ్ళలో 20-30% విదేశాలకు వెళ్ళిపోతున్నారు ఆ పరీక్షలు రాసేసుకుని. ఎందుకని ఇక్కడ వీళ్ళు ఖర్చు పెట్టినటువంటిది, వీళ్ళు పడినటువంటి శ్రమకి తగినటువంటి ఆదాయం రాదని చెప్పి. అదే విదేశాల్లో అయితే కనుక డాలర్లలో సంపాదించుకుంటే 2-3 ఏళ్లలో ఇది సంపాదించుకుని ఆ తర్వాత డబ్బులు మిగిల్చుకోవచ్చని అక్కడికి వెళ్ళిపోతున్నారు. దీనికి అంతటికి కారణం ఏంటి? మనం అడ్డదిడ్డంగా వసూలు చేసినటువంటి ఫీజులు. ఇప్పుడు ఆ స్టేజీ వలన ఇబ్బంది పడతా మొన్న కరోనా అప్పుడు వైద్యుల కొరతతో ఇబ్బంది పడ్డాం కాబట్టి దాన్ని కవర్ చేయడానికే తాజాగా నరేంద్ర మోడీ దేశవ్యాప్తంగా మెడికల్ కళాశాలలు, ఓ పక్కన కళాశాల దొరుకుతుంది, తద్వారా ఆ ప్రాంతంలో ఉన్నటువంటి విద్యార్థులకి అందుబాటులోకి మెడికల్ విద్య వస్తుంది. రెండో పక్కన అది పూర్తయిన ఇంకొకటి, ఎప్పుడైతే ఒక మెడికల్ కళాశాల ఏర్పడుతుందో అనుబంధంగా హాస్పిటల్ ఉంటుంది, తద్వారా అక్కడ అన్ని రకాలైనటువంటి వైద్య సేవలు ఉండాలి, అన్ని రకాలైనటువంటి డయాగ్నోసిస్ ఉండాలి. ఇవన్నీ కేంద్ర ప్రభుత్వం డబ్బులు ఇస్తుంది. అవన్నిటితో అక్కడ ఏర్పాటు చేస్తే ఒక హాస్పిటల్ కూడా పేదలకు అందుబాటులోకి వస్తుంది కదా అని ఒక మంచి సత్సంకల్పంతో ఆ పాలసీని తీసుకుని వస్తే నరేంద్ర మోడీ, దాన్ని అమలు చేయడానికి జగన్మోహన్ రెడ్డి తీసుకొస్తే బీజేపీనే ఇక్కడ భాగస్వామిగా ఉన్నటువంటి ఆంధ్రప్రదేశ్లో ఉన్నటువంటి రాష్ట్ర ప్రభుత్వం దాన్ని పక్కన పెట్టడం. మరీ దరిద్రం ఏంటంటే బీజేపీకి సంబంధించినటువంటి మంత్రే ఇందులో పాత్ర వహించడం అనేటటువంటిదే ఆవేదనకరమైన అంశం. అంటే ఏంటి, చేతులు ఎత్తేస్తున్నారా వీళ్ళు కూడా? అదేమంటే 5,000-6,000 రూపాయల డబ్బులు లేవట. 5,000 కోట్ల 6,000 కోట్ల రూపాయల డబ్బులు లేనప్పుడు ఎందుకు రాష్ట్రం మూసేసుకో? నువ్వు ఎన్ని లక్షల కోట్ల రూపాయలు అప్పులు చేయట్లేదు. 5,000-6,000 కోట్ల రూపాయలు ఒక మెడికల్కి పెట్టలేవా ఓ సాధారణ ప్రజలకి? ఇంకోటి దాని నుంచి రికవర్ కూడా చేసుకోవచ్చు. ఎట్లాగా? ఇప్పుడు నువ్వు ఆరోగ్యశ్రీ అని చెప్పి ప్రైవేట్ ఆసుపత్రికి డబ్బులు తగలేస్తున్నావు కదా, అదేదో నీ హాస్పిటల్ బాగు చేసుకుని నీ